హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో గైస్, ఈరోజు అయితే మన డే 2 అనమాట శబరిమల ట్రిప్లో అయితే. సో మనం ఇంతకుముందు వీడియోలో అయితే గురువాయూర్ నుండి అయితే బయలుదేరినామని అయితే చెప్పాను. సో మనం ఇక్కడ నుండి అయితే ఇప్పుడు గురువాయూర్ దగ్గర నుండి అయితే మనం ఎరుమేలికి అయితే స్టార్ట్ అయితే వెళ్తున్నాం గైస్. సో వెళ్ళే దారిలో అయితే మనం ఒక టెంపుల్ కూడా అయితే చూస్తాం. దాని పేరు అయితే విష్ణుమాయ. సో ఆ టెంపుల్ అయితే మేము వెళ్ళేసరికి అయితే అది క్లోజ్ అయితే అయిపోయింది. సో అందుకే అయితే మేము అదైతే చూడలేదు. సో టెంపుల్ అయితే ఇదే అనమాట, విష్ణుమాయ. సో మనం గురువాయూర్ నుండి వెళ్ళే దారిలోనే ఉంటుంది. సో ఈ టెంపుల్ బాగుంటుంది అని చెప్పారు కానీ బట్ మనం వెళ్ళే టైంకి అయితే గుడి అయితే క్లోజ్ అయితే అయిపోయింది. సో అందుకని చెప్పి మనం ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోయాం. సో నైట్ అంతా జర్నీ చేసాం కాబట్టి మేమైతే ఎక్కువగా అయితే వీడియోస్ అయితే నేను ఎక్కువ షూట్ అయితే చేయలేదు. సో ఎందుకంటే నైట్ జర్నీ కాబట్టి అందరూ పడుకునే టైం. సో మార్నింగ్ లేచి వ్యూ చూస్తే మాత్రం ఇలా అయితే ఉంది. సో నైట్ అంతా ట్రావెల్ చేసి అయితే పొద్దున్న చూసేసరికి మొత్తం కేరళ వైబ్ మొత్తం మారిపోయిందనమాట. మొత్తం గ్రీనరీ అండ్ మంచు అండ్ రోడ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. సో చూడడానికి కాదు, ఇక్కడ సూపర్ అంటే సూపర్ ఉన్నాయన్నమాట. వ్యూస్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. సో ఎరుమేలకు కూడా అయితే మనం ఫైనల్లీ అయితే చేరిపోయాం. సో ఇక్కడ నుండి అయితే మనం మళ్ళీ ఎరుమేల్లో దర్శనం చేసుకొని అండ్ దెన్ అక్కడ ఒక టెంకాయ అయితే కొట్టేసి అయితే మనం ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయితే అవుతాం గైస్. సో ఇక్కడ మనం పార్కింగ్లో బస్ పార్క్ చేసి అయితే మనం ఎరుమేలకి అయితే ముందుకైతే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. సో ఎందుకంటే మనకు అప్పుడు మేము వెళ్ళిన టైంకి అయితే ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉంది. సో ఇదన్నమాట మసీద్ అనమాట, వావర్ స్వామిది ఈ ఫుల్ వ్యూ అనమాట. ఇది అంతకు ముందైతే ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అక్కడ వెళ్ళి టెంకాయ కొట్టి అయితే మళ్ళీ మసీద్లోకి అయితే వస్తాం. సో ముందు కనిపించే అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్తాం. ముందుకున్నది ఇక్కడ గణపతి మేము చేసిన డ్యాన్స్ అనమాట ఇదంతా. మాతో వచ్చిన స్వాములందరూ. సో ఇక్కడ నుండి అయితే మళ్ళీ మేము అయితే బ్యాక్ టు శబరిమల అనమాట. సో గైస్, మేము ఎరుమేల నుండి కూడా అయితే స్టార్ట్ అయితే అయిపోయాం నీలకల్కి. సో మేము వెళ్ళే దారిలో అయితే వ్యూస్ అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో మనం వెళ్ళే రూట్ అయితే గ్రీనరీతో అయితే మొత్తం ఫుల్ అయితే అయిపోయింది. సో మన కేరళ అంటేనే అదొక గ్రీనరీ ఫీలింగ్ కదా. ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ చాలా అంటే చాలా గ్రీనరీగా ఉంటుంది. సో ఇక్కడ మనం ఘాట్ సెక్షన్ కూడా అయితే ఇక ముందైతే స్టార్ట్ అయితే అవుతున్నాం. సో ఎరుమేల నుండి మళ్ళీ మనం నీలకల్కి అయితే వెళ్ళిపోతున్నాం గైస్. సో చూడడానికి వ్యూస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి. మనం ఘాట్ ఎక్కుతున్నప్పుడు అయితే వర్షం కూడా అయితే పడింది గైస్ మనకైతే. సో చూడడానికి అయితే మాత్రం ఫుల్ అయితే గ్రీనరీగా, వర్షానికి కూడా చాలా బాగుంది వ్యూస్ అయితే. సో ఈ ఘాట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది నాకు తెలిసి, మన శబరిమల స్వాములందరికీ. సో ఇది శబరిమల ఎరుమేలు నుండి నీలకల్కి వెళ్ళే ఘాట్ అనమాట. సో వెళ్ళే దారిలో ఇలాంటి వాటర్ ఫాల్స్ అన్నీ అయితే మనకైతే ఉన్నాయి. ఇక్కడ వర్షం కూడా అయితే పడింది గైస్. సో మనం వెళ్ళిన డేట్ వచ్చి నవంబర్ 17th అయితే అక్కడికి వెళ్ళాం. ట్రాఫిక్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా అయితే ఉంది గైస్ అక్కడ. సో మేమైతే ఇరుములు తీసుకోవడానికి బస్ పైకి ఎక్కాం. సో అప్పుడు తీసిందనమాట. సో ఫైనలీ నీలకల్లకు కూడా అయితే వచ్చేసాం, రీచ్ అయితే అయిపోయాం. సో ఇక్కడ నుండి మనం నీలకల్ల నుండి అయితే మళ్ళీ బస్ అయితే ఇక గవర్నమెంట్ బస్ ఎక్కాలన్నమాట, కేరళది. సో ఇక్కడ నుండి అయితే మనం పంబాకు అయితే చేస్తాం. మనం బస్ కూడా అయితే ఎక్కేసాం. ఇదే మనకు నీలకల్ నుండి అయితే పంబాకు వెళ్ళే ఆర్టీసీ బస్ అయితే. సో ఇక్కడ అయితే మన వచ్చిన వెహికల్స్ అన్నీ నీలకల్లోనే పార్కింగ్ అయితే చేయాలి. సో ఇక్కడ నుండి అయితే మనం ఇలాంటి ఆర్టీసీ బస్సులోనే వెళ్ళాలన్నమాట, కేరళ వాళ్ళది. సో మనం వెళ్ళే దారిలో కూడా ఇక్కడ వ్యూస్ అయితే ఇంకా బాగుంటాయి. నీలకల్ టు పంబాకు వెళ్ళే దారిలో అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. సో ఇదైతే మన వ్యూ అనమాట. మేము వెళ్ళేసరికి 6 అలా అయితే అయిపోయింది. సో మనం 6 కల్లా ఇక్కడ అయితే బస్సు అయితే ఎక్కాం. సో వెళ్తుంటే మనకు టైం కూడా అయిపోయింది. సో మనం పంబా దగ్గరకు కూడా అయితే ఇప్పుడే బస్సు అయితే దిగాం.
సో పంబా దగ్గరకు కూడా అయితే వెళ్తున్నాను గైస్ ఇప్పుడైతే. సో ఇక్కడైతే రష్ అయితే మామూలుగా అయితే లేదన్నమాట, ఫుల్గా అయితే ఉంది పంబాలో. మేము వెళ్ళిన డేట్స్ అయితే అవి మనకైతే ఇంతవరకు కుదరలేదు అనమాట నాకు వీడియోస్ పెట్టడానికి, ఎందుకంటే నాకు కొద్దిగా నెట్ ప్రాబ్లం ఉంది. సో అందుకే అయితే నేనైతే పెట్టలేదు. సో ఫైనలీ మనం పంబా బ్రిడ్జ్ దగ్గరకు కూడా అయితే వచ్చేసాం గైస్. సో ఇక్కడ నుండి అయితే వ్యూ అయితే ఇలా ఉంటుంది అనమాట, పంబా వ్యూ. మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి అయితే. సో గైస్ ఇక్కడైతే రష్ అయితే మామూలుగా లేదు. మా ఇక్కడ నుండి వెళ్ళడానికి 7కి అయితే వచ్చాం మేము. ఈ క్యూలన్నీ దాటడానికి మాకు పంబా దాటడానికి మాకు 10 11 అయితే అయ్యి ఖచ్చితంగా అయితే అయ్యింటుంది. ఇలాంటివి అయితే ఒక 10 ఉంటాయి అన్నమాట అక్కడ పంబా దగ్గర. సో వీటిని మాకు క్రాస్ చేయడానికి అయితే మాకు చాలా అంటే చాలా టైం అయితే పడింది. సో మీరు కూడా ఎప్పుడు నవంబర్ 16th ఆ డేట్స్లో అయితే అస్సలు పెట్టుకోకండి. శబరిమలకి వెళ్ళాలి అనే థాట్ ఉంటే మాత్రం సో ఇవన్నీ ఫేస్ అయితే చేయాల్సిందే మనం. సో రష్ మాత్రం మామూలుగా లేదనమాట మేము వెళ్ళిన డేట్స్లో. సో 18th ఆ డేట్ అయితే అయింది మేము క్యూలో అయితే. సో ఫైనలీ మనం నైట్ అంతా వేచి ఉన్నాక సో మనకి ఇప్పుడైతే దర్శనానికి అయితే మనం ఇక్కడికైతే వచ్చాం. సో ఫైనలీ ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ముందుకు అయితే వచ్చాం. సో ఆ రోజు మార్నింగ్ అయితే అయిపోయింది ఆ రోజు. సో ఇదన్నమాట అయ్యప్ప సన్నిధి మనకు. సో మనకు చాలా మంది వెళ్ళలేకపోయిన ఈ వీడియో ఐ థింక్ సో మళ్ళీ మనం బయటకు అయితే వచ్చి అక్కడ లోపల అందరికీ తెలిసిన ప్లేసే కదా ఇది లోపల. సో ఇక్కడ వచ్చి మన ఇరుముళ్ళు అన్నీ ఇక్కడ పెట్టి సో మన నెయ్యి అవన్నీ అయితే మనం ఇక్కడే అయితే వాటిని కొట్టి అయితే మన నెయ్యి కూడా అవి కూడా అయితే ఇక్కడే చూసామన్నమాట. సో రష్ అయితే చూస్తున్నారు కదా గైస్, చాలామంది అంటే చాలామంది అయితే ఉన్నారు. సో మేమైతే మా గురుస్వాముల కోసం అయితే వెయిటింగ్ అనమాట. సో ఇక్కడ అన్నీ మా ఇరుముల్లో అన్నీ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఫైనల్లీ మన ఇరుముడి కూడా అయితే ఇక్కడే ఓపెన్ చేసి అయితే ఇక్కడే అయితే చూసామన్నమాట. సో ఇదైతే నా ఇరుముడి అనమాట, ఇది నా నెయ్యి కొబ్బరి టెంకాయ. సో మన వాళ్ళందరిది అయిపోయింది, నాదైతే లాస్ట్లో అయితే చేయించాను ఎందుకంటే వీడియోస్ అయితే చూపించడానికి. సో ఇదైతే నాదనమాట నెయ్యి టెంకాయ. సో గైస్ డే 2 అయితే ఇలా అయితే జరిగిందనమాట. సో గైస్ డే 2 అయితే నేను ఇక్కడితో అయితే క్లోజ్ అయితే చేస్తున్నాను. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ కామెంట్ గైస్, ఈ వీడియో అయితే ఎలా ఉందో అయితే కామెంట్ అయితే